చక్షుషా అనుపిబన్నివ. అంటే అర్థం ఏమిటి? వస్తువుల ఎడల, జనుల ఎడల ఆర్ద్రమైన భావనను కలిగి ఉండాలి. ఆర్ద్రంగా ఉండాలి, శుష్కంగా ఉండకూడదు. శుష్కం అంటే ఎండిపోయినట్టు. ఆర్ద్రం అంటే తడి. తడి ప్రేమకు చిహ్నము, ఎండిపోవుట కటుత్వానికి చిహ్నము. అలా ఎండిపోయినట్టుగా ఉండకూడదు. వేదాంతం పేరుతో ఆర్ద్రతను పోగొట్టుకుని శుష్కంగా తయారైపోతున్నారు పండితులు, జనులు. పండితులు అందరూ కాకపోవచ్చును. వేదాంతం అధ్యయనం చేస్తూ ఈ వేదాంత విద్యార్థులు, వేదాంత బోధకులు, విద్వాంసులు వీళ్ళందరూ కూడా వేదాంతం పేరుతో కటువుగా తయారైనారు, కర్కశముగా తయారైనారు. వీళ్ళలో ఆర్ద్రత లోపించినది అని మలయాళ స్వామి ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ దాని మీద పుస్తకం ఒకటి రాశారు. చాలా మంచి పుస్తకం, నేను చదివాను. ఆ పుస్తకం పేరు శుష్క వేదాంత తమో భాస్కరము. తెలుగులో ఉంటుంది. శుష్క వేదాంతం. శుష్క వేదాంతం అంటే ఏమిటి? ఇంద్రియములు ఉంటాయి 5. ఈ ఇంద్రియముల యొక్క విషయములు బయట ఉంటాయి. అవి 5: శబ్దస్పర్శ రూపరస గంధములు. తర్వాత మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, తర్వాత చిత్తం ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మకు, ఆ బ్రహ్మ పదార్థానికి, ఆత్మకి భేదము ఉండదు అని ఇలాగా దాన్ని శుష్కంగా అనిపించిందా ఇప్పుడు నేను చెప్పింది? లేకపోతే దాంట్లో ఆర్ద్రత ఏమైనా భాషించిందా? శుష్కంగా తత్వబోధ పాఠంలాగా. తర్క పాఠం ఎలా ఉంటుంది? తర్క కర్కశ అన్నట్టుగా ఉండదు. సో అలా ఉండకూడదు. ఇప్పుడు ఆర్ద్రంగా ఉండాలి. ఒక అమ్మగారికి ఏదో కష్టం వచ్చి కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే ఈ కళ్ళంబట వచ్చేటువంటి నీళ్లలో 97% ఎక్కువ సోడియం కార్బోనేట్ ఉంటుంది, సోడియం క్లోరైడ్ అలాగా ఉంటుంది, 1% సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. దాని కాంపోజిషన్ చెప్పారనుకోండి, దాన్ని శుష్కము అంటారు. శుష్క కర్కశ జ్ఞానము. అలా కాకుండా ఆమె హృదయంలో పాపం ఎంత కష్టం అనిపించిందో, మహాతల్లి కళ్ళంపటి నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం, అమ్మా మీకు నేనేమైనా సేవ చేయగలుగుతానా, మీకు నేనేమైనా ఉపకరించగలుగుతానా, నాకు మీరు అవకాశం ఇవ్వండి, మీ కష్టాన్ని తీర్చే ప్రయత్నం నేను చేస్తాను అని మీరు ముందుకి వచ్చి ప్రేమగా పలకరిస్తే దాన్ని ఆర్ద్రత అంటారు. ఇది శుష్కము, ఇది ఆర్ద్రత. వేదాంతం శుష్కమైపోయినది. ఐ టెల్ యూ ది ట్రూత్, శుష్కమైపోయింది, ఆర్ద్రత లేకుండా పోయింది. అలా ఉండకూడదు. చూపులో ఆర్ద్రత కనపడవలెను. మనుషుల ఎడల, పశువులు పక్షుల ఎడల, చెట్టు చేమల ఎడల, ఆఖరికి ప్రాణము లేని జడ పదార్థముల ఎడల కూడా మీరు చాలా సెన్సిటివ్గా ఉండాలి. సెన్సిటివ్ అంటే సంవేదనము కలిగి ఉండాలి. టు బి సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఎవరి ఎడల? జనుల ఎడల, పక్షుల ఎడల, పశువుల ఎడల, పుష్పముల ఎడల. పుష్పముల ఎడల సెన్సిటివ్గా ఉండాలి. చెట్ల ఎడల సెన్సిటివ్గా ఉండాలి, ఆర్ద్రముగా ఉండాలి. ఎందువలన? అవి నా చెట్లు, అవి నా పువ్వులు, అందుకోసం కాదు, నాతో సంబంధం లేదు. కొంతమంది నా అన్నదాన్ని చాలా భద్రంగా చూసుకుంటారు, నా కానిదాన్ని తీసుకెళ్ళి విడిచి పారేస్తారు. అలా ఉండకూడదు. నా అనే మాటతో సంబంధం లేకుండా, నా అయినా కాకున్నా వస్తువులన్నింటి ఎడల, ప్రాణం ఉన్న వాటి ఎడల, ప్రాణం లేని వాటి ఎడల ఒక సెన్సిటివ్ ఆర్ద్ర భావన, ప్రేమ భావనను కలిగి ఉండాలి. ఆ రకంగా మీరు ఉన్నట్లయితే మీకు సకల ప్రాణుల యందు, మానవులు, పశువులు, పక్షులు, చెట్టు చేమలు, ఆఖరికి జడ పదార్థముల యందు కూడా ఒక సౌందర్యము, ఒక అందము మీకు అనుభవానికి వస్తుంది. మీ మనస్సులో ఆర్ద్రత ఉన్నట్లయితే చక్కని
ఒక చక్కదనము, ఒక అందము అనుభవానికి వస్తుంది. లేకపోతే శుష్కంగా ఉంటే, ఇప్పుడు ఎవడైనా కుర్రాడు వచ్చాడు అనుకోండి, చిన్న పిల్లవాడు వచ్చాడు, ఎవడండి కుర్రాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు కులం ఏమిటి అని అడిగాను అనుకోండి, వాడు కర్కశ హృదయుడు. కులం ఎందుకు నీకు, చిన్నపిల్లవాడు ప్రేమగా ఉన్నాడు, నీకు చేతనైతే చాకలిటి, లేకపోతే వాడి దారిని వాడు వెళ్తాడు. కాబట్టి ప్రేమ అనేది ఉండాలి తప్ప ఆ కర్కశ హృదయం ఉండరాదండి. వేదాంతం చదువుకుని కర్కశ హృదయులుగా తయారవుట అంత పొరపాటు అదే కానీ మరొకటి. ఒకసారి నేను పూజకి ఎక్కడికో వెళ్ళాను. అంటే పూజ కోసం వెళ్ళలేదు, భిక్ష కోసం వెళ్ళాను. ఆ పూజా కార్యం నడుస్తోంది, అది యాదృచ్ఛికము. ఈ పూజలోకి నాకేమి సంబంధము, కర్మతో మనకి సంబంధం ఎందుకు ఉంటుంది, వాళ్ళు చేసుకునే కర్మ వాళ్ళు చేసుకోవచ్చు. సో వెళ్ళినప్పుడు ఇంకా భిక్షకి సమయం ఉన్నది, ఎందుకని పూజ అవుతోంది. అంటే సత్యనారాయణ మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి చేస్తారండి, అది సమయం కాదు. వీళ్ళు చాలా ఆలస్యంగా 11ంటికి మొదలు పెడతారు. పురోహితుడు కూడా 11ంటికో 11:30కో వస్తాడు. వచ్చేప్పుడు గణానాంపాలి, గణపతి పూజ, కలశ పూజ, ఏదో ఆ పాట అంతా మొదలవుతుంది. 1 గంట అయిపోయింది, ఇంకా నైవేద్యం లేదు, ఏమీ లేదు. ఈ పూజ ఎప్పుడు పూర్తయ్యాను, మనం 2 మెతుకులు తినేది ఎప్పుడు అని నేనే ఇబ్బందిలో పడ్డా. పిల్లవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ గాలి నాకు కావాలంట, ఆ ఉండ నాకు కావాలంట, అందుకోసం ఏడుస్తున్నాడు. వీళ్ళంటారు అది పెట్టకూడదు, ఇంకా నైవేద్యం అవ్వలేదు అని వీళ్ళంటారు. ఈ ఘట్టాన్ని నేను చూశాను, పిలిచి చెప్పాను, మీకు నైవేద్యం అంటే అర్థం తెలియదండి, ఆ పిల్లవాడికి పెట్టండి, అదే నైవేద్యం అవుతుంది. ఆ పిల్లవాడిని మీరు ఆపేసి వాడిని ఏడిపించి ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టామంటే అది నైవేద్యమే కాకుండా పోతుంది. ముందు అర్జెంటుగా ఒక గారె, ఒక ఉండా తీసుకొచ్చి పిల్లవాడికి ఇచ్చేయండి, వాడిని తినమనండి. మరి మిగిలింది నైవేద్యం పెట్టచ్చు, చక్కగా నైవేద్యం పెట్టచ్చు, ఏమీ అభ్యంతరం. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే అని చెప్పాను. వాళ్ళు అలా చేశారో లేదో నాకు నమ్మకం లేదు, చేసి ఉండరు. దేవుడు శిక్షిస్తాడేమో అని భయపడతారు. సో దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, పిల్లవాడికి పెట్టడం మానేస్తేనే శిక్షిస్తాడు. అంటే ఏమైంది, వేదాలు మంత్రాలు ఉపనిషత్తులు గీత అవి చదివి వీళ్ళు కర్కశ హృదయులుగా తయారైనారు. శుష్క వేదాంతంలో పడిపోయారు. శుష్క వేదాంతం అలా ఉండకూడదు. వేదాంత పరిభాష అనే పుస్తకం ఉంటుంది. ఆ పేరు చూస్తే మనకు ఏమనిపిస్తుంది, అది వేదాంతానికి సంబంధించిన గొప్ప పుస్తకం అనిపిస్తుంది. గొప్పదే, ఇది పరిభాష. పరిభాషకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటో తెలుసిన, టెక్నికాలిటీ, ద టెక్నికాలిటీస్ ఆఫ్ వేదాంత. అది మీరు చదివితే మీరు చక్కటి శుష్క వేదాంత సార్వభౌముడు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కర్లేదు అలా అక్కర్లేదు. ఒక ఆయన వేదాంత పరిభాష గురించి చెప్తూ, ఈ మాట పండితులు వింటే నన్ను వెలివేస్తారు, ఏమీ సందేహం లేదు. ఒక ఆయన పరిభాష గురించి పాఠం చెప్తూ తర్క సంగ్రహం బాగా చదివితే గాని వాడు వేదాంత పరిభాషకి పనికిరాడు అని చెప్పారు. అంటే నేను ముక్కు మీద వేలు వేసుకున్నా. ఎందుకంటే తర్క సంగ్రహం ద్వైతం, వేదాంత పరిభాష అద్వైతం. కాబట్టి అద్వైత గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది, ద్వైతం నుంచి వస్తుందండి. ద్వైతం నుంచి విఘ్నం వస్తుందా, అర్హత వస్తుందా? విఘ్నం వస్తుంది. తర్క సంగ్రహం బాగా తలకి పడితే వాడు వేదాంతానికి పనికిరాడు, టెక్నికాలిటీకి పనికొస్తాడు. సాంకేతికమైన పరిభాష అంటే సాంకేతిక టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి, దాంట్లో దిట్ట అవ్వచ్చు, పండితులు అవ్వచ్చు, ఉపన్యాసాలు గట్టిగా చెప్పచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. కానీ హృదయంలో ఆర్ద్రత ఉండదు. ఇలాంటి పరిస్థితిని చూసి ఆయన మలయాళ స్వామి వారు చాలా గొప్ప మహాత్ముడు. ఆయన ఇదంతా చూశాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ లక్షణంతో చూశాడు. చూసి ఆయనకి
మనస్సు ఖేదపడి ఆ పుస్తకాన్ని రచించినాడు. ఇంతలా పుస్తకం 200-300 పేజెస్ ఉంటుంది. చాలా మంచి పుస్తకం. అది సంపాదించి చదవదగ్గదియే. తెలుగులో ఉంటుంది, కొంత గ్రాంథికమైన తెలుగు ఉంటుంది, పర్వాలేదు. కాబట్టి వేదాంతం అనగా ప్రేమ, ఆర్ద్రత, అలా డీప్లీ సెన్సిటివ్గా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? స్పాంటేనియస్, సహజముగా ఏ వస్తువును మనము పాడు చేయరాదు అనే ఒక భావన, ఆర్ద్రత, సెన్సిటివిటీ ఉండాలి. సహజంగా ఉండాలి. తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా సహజంగా ఉండాలి. ప్రాణముతో ఉన్నదానికి హింసను చేయరాదు అని సహజంగా ఉండాలి. ఒకసారి మేము ఏదో జీపులో వెళ్తున్నాం, అడవిలో వెళ్తుంటే ఆగేము. అక్కడ దారికి అడ్డంగా చీమల ట్రైన్ వెళ్తోంది. ట్రైన్ అంటే తెలుసు కదా, పెద్ద గూడ్స్ బండిలాగా చీమలు, పెద్ద పెద్ద చీమలు, అడవి కదా. సరే ఆగేమో, ఏదో కాఫీ ఏదో తాగాము, ఇంక రెడీ టు గో జీప్లో. మరి ఇప్పుడు ఏం చేయాలి? ట్రైన్ సంగతి ఏమిటి? అవి ఇంకా అలా వెళ్తూనే ఉన్నాయి. అంటే ఆ డ్రైవర్ అన్నాడు, కూర్చోండి స్వామీజీ వెళ్దామంటాడు. అంటే ఎలా వెళ్తావయ్యా? జీప్లో ఎలా కూర్చుంటావు, నువ్వు ఎలా వెళ్తావు అంటే ఇలాగే ఇటువే వెళ్తాము. మరి ఆ ట్రైన్ మాట ఏమిటి అంటే ఏమన్నాడంటే, అయితే ఏం చేద్దామంటారు, ఆ ట్రైన్ ఇప్పుడు పూర్తవ్వదు. అడవిలో ఆ ట్రైను అలా నడుస్తూ ఉంటుంది, అది ఇప్పుడేం పూర్తి కాదు. నేను అన్నాను, చూడు మరో దారి ఏదైనా, ఇంకా మరో దారి ఎక్కడి నుంచి వస్తుందండి అడవిలోనూ, ఇది ఒక్కటే దారి. అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం ఏంటండి, అది అవద్దది. ఆ ట్రైన్ అలా వెళ్తూనే ఉంటుంది, అది అడవి. అయితే మరి ఏం చేద్దామన్నాడు అతను. అంటే నేను నాన్న మనం ఎదరికి వెళ్ళడం మానేసి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పాను. ఎందుకంటే ఆ బండిలో, కారులో కూర్చుని ఆ ట్రైన్ మీదుగా కారు వెళ్తుంటే లోపల కూర్చుని వెళ్ళిపోవడానికి మనస్సు ఒప్పలేదు. ఎందుకంటే సుమారు ఆ ట్రైన్లో లక్షల చీమలు ఉంటాయి, కానీ మన కారు ఇటు నుంచి అటు వెళ్ళేటప్పటికి జీపు సుమారు 1000 చీమలు పోతాయి. ఆ లక్షల చీమలు ఉన్నప్పుడు 1000 చీమలు పోతే ఏమవుతుంది అని కాదు. మన వలన చిన్న హింస కూడా ఎందుకు జరగాలి? అందుకోసం నేను పట్టుబట్టాను, నో మోర్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే అక్కడ ఏదో ఉంది, చూడక్కర్లేదు, చూసింది చాలు, వెనక్కి పదండి అని ఆ ట్రైన్ని వదిలేసి మేము వెనక్కి వచ్చేసాం. ఆ ట్రైన్ను హింస చేయటం ఇష్టం లేక. అలా ఉండాలి. అంతేకాని గుర్రబండిలో కూర్చున్నారనుకోండి, గుర్రం మీద కూర్చున్నట్టు అవుతుంది. అలా చేయకూడదు. నేను కేదార్నాథ్ వెళ్తే అక్కడ గుర్రం ఎక్కి వెళ్ళాలన్నా, నేను గుర్రం ఎక్కనని చెప్పి గుర్రం ఎక్కేది లేదు. ఎందుకంటే గుర్రానికి హింస అవుతుంది. నో, దేవుణ్ణి చూడాలా అక్కడ చూడకపోయినా పర్వాలేదు. గుర్రం ఎక్కడం అన్నది తప్పు. గుర్రానికి ఏదైనా శనగలు బెల్లం కొని పెట్టడం అంతే. అంతే తప్ప గుర్రం ఎక్కి కూర్చుని ప్రయాణం చేయటం అది సాధువులు చేయదగ్గ పని కాదు. దేవుడు ఇక్కడ ఉంటాడండి. సరే నడిచే వెళ్ళొచ్చాం. కాబట్టి హింస చేయడానికి వెనుదీయాల్సి ఉంటుంది. అసలు హింస మన వలన కలుగనే రాదు అని సహజ ప్రవృత్తి ఉండాలి. దానికి యథార్థమైన ప్రేమ అని పేరు. చూడండి, జీవితంలో ప్రేమించడము చాలా ప్రధానమైన విషయం. ఎంత ప్రధానము అంటే, మీరు డబ్బు కొంచెం తక్కువ సంపాదించినా పర్వాలేదు, భోగాలు తక్కువ అనుభవించినా పర్వాలేదు, కర్మలు తక్కువ చేసినా, పూజలు తక్కువ చేసినా పర్వాలేదు, వేదాంతం తక్కువ చదివినా పర్వాలేదు, ప్రేమించడము నిండా ఉండాలి. అంత ఇంపార్టెంట్. ఆఖరికి వేదాంత శ్రవణము కంటే కూడా ప్రేమించడము గొప్పది. కాబట్టి ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసునండి, చాలా విలక్షణమైన ఒక మానసిక స్థితి. అది మానసికము కూడా కాదు, ఆత్మిక స్థితి. చాలా విలక్షణమైనది. ఏమిటంటే దాంట్లో ఉండే వైలక్షణ్యము ఇతరుల వలన మనకి లాభమేమి అనే ఆలోచన కూడా లేకుండా, లాభమును ఏమాత్రము అణువంతైనా అపేక్షించకుండా మనము ఇతరులను ప్రేమిస్తాం.
అది చాలా గొప్ప లక్షణం, అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు దాంట్లో నాకెంత లాభం అనే దృష్టితో ఉంటాడు. మనిషి రెండు మాటలు ప్రయోగిస్తూ ఉంటాడు. వై మీ అంటాడు, అంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడని అర్థం. వై మీ అంటాడు. రెండవది వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అంటాడు, అది రెండవది. ఈ రెండు ఉండకూడదండి. వై మీ అక్కర్లేదు, కొని కానివ్వండి. దేవుడు మన నెత్తి మీద, మనం ఎన్నో చుట్టలను నెత్తి మీద వేసుకుని ఇంకోటి పాడేస్తే పడైనవ్వండి, పర్వాలేదు అన్నట్టు ఉండాలి తప్ప వై మీ అనకూడదు. అలాగే వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, దాంట్లో నాకేమిటి లాభం అనే మాట ఉండకూడదు. వై మీ, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, ఈ రెండు లేని చేతన దాని యందు అత్యంత సహజంగా ప్రేమ ప్రకటమవుతుంది. అది ప్రేమ యొక్క గొప్ప లక్షణం. అపేక్ష ఏమీ లేకుండా ఇతరులను ప్రేమించగలుగుట, ఆ అపేక్ష లేకుండా ప్రేమించటం, అపేక్ష లేకుండుట దాని యొక్క ఒక విలక్షణమైన క్యారెక్టర్, ధర్మము. అది మనం గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా మనం మనుషులు ఎలా ఉంటారంటే చాలా తెలివితేటలతో ఉంటారు, వెరీ క్లెవర్. మనం అలా పెరిగి పెద్దవాళ్ళం అయినాము, ఏవో పరీక్షలు పాస్ అవటం, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించడం, ఉద్యోగాలని పొందడం, పెద్ద పొజిషన్స్ని పొందడము, ఇవన్నీ మనిషి చేసినప్పటికీ ఈ ఆర్ద్రత, ఈ ప్రేమ వాడి హృదయంలో లేకపోతే, ఆ ఆర్ద్రత లేకపోతే, సింపుల్ లవ్ అండి, సింపుల్, దాంట్లో టెక్నికాలిటీసు, కాంప్లెక్సిటీ, జటిలత ఏమీ లేదు. సరళమైన ప్రేమ, ఆర్ద్రత అది లేకపోతే, ఈ డిగ్రీలు విద్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ వాడి హృదయము ఖాళీ, సున్నా, శూన్యము. వాడు జీవించి ఉన్నంత కాలము దుఃఖంతో జీవిస్తాడు. ప్రేమలేని హృదయమునందు ఆనందమునకు, శాంతికి తావు ఉండదు. చాలా ఇంపార్టెంట్ ప్రేమ. జనం ఏమనుకుంటారంటే ఓ రిచువల్స్ చేయడం ఇంపార్టెంట్, లేకపోతే దేవుడికి సమర్పించడం, అవి ఇవేదో అలా అనుకుంటూ ఉంటారు. ఒక ప్రచారంలో పడిపోతూ ఉంటారు జనం. దేవుడికి సమర్పిస్తారు. దేవుడికి మనం ఏంటంటే సమర్పించేది? మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా చేస్తే అదే సమర్పణ అవుతుంది. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. కాబట్టి హృదయంలో ప్రేమ లేకుంటే బ్రెయిన్లో ఎంత పాండిత్యమున్నా వ్యర్థమే, జేబులో ఎంత డబ్బున్నా వ్యర్థమే, మీరు ఎన్ని భోగాలు అనుభవించినా వ్యర్థమే, మీకు ఎన్ని డిగ్రీలున్నా వేస్ట్, మీరు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా వేస్ట్, ఆఖరికి మహారాజే అయినా కూడా వేస్ట్. ఆ ప్రేమ కనుక హృదయంలో లేకపోతే, అదే ఆయన అంటున్నాడు, ఆ ప్రేమను నిండుగా హృదయంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చక్కటి రూపమును కలిగి ఉండవచ్చు, చక్కటి వస్త్రములను ధరించి ఉండవచ్చు, చక్కని వాహనములు, చక్కని గృహములు, ఇతర భోగములను కలిగి ఉండవచ్చును. కానీ మీ హృదయంలో ప్రేమ లేకపోతే, ఒక మానవుడుగా, పురుషుడు కానీ స్త్రీ కానీ హృదయంలో ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి అగ్లీ హ్యూమన్ బీయింగ్. ఆ వ్యక్తిలో శోభ ఏమీ లేదు, ఎంతటి పండితుడైనా అగుగాక.